కాబట్టి ప్రతి శత్రువును కూడా అణిచివేయటం జరిగింది. ఎప్పుడైతే అణిచివేశాడో, అణిచివేయక ముందు ఏ విధంగా ప్రభు పాదాల చెంతకు వెళ్ళి ప్రార్థన చేశాడో, అణిచివేయబడిన తర్వాత కూడా అదే విధంగా ప్రార్థన చేసి ఆ పట్టణంలోనికి వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి మనం యుద్ధంలో లేదా మన జీవిత యాత్రలో అపజయాన్ని పొందుకున్నప్పుడే కాదు, అపజయం గుండా వెళ్తున్నప్పుడే కాదు, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క సన్నిధిని మనం కోరాల్సింది. విజయాన్ని మనకి అనుగ్రహించిన తర్వాత కూడా మనం ప్రభువుని మర్చిపోకూడదు. మర్చిపోయినట్లయితే మనం ఎంతో కొంత అవివేకులు అవుతాము. కాబట్టి మనం చేసినటువంటి పనిలో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో దేవుని యొక్క ప్రణాళిక ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా అపజయానికి గురి కాము.